కాబట్టి ఆ టైంలోనే ట్రీట్మెంట్ తీసుకుంటే సరిపోతుంది. ఆ టైం తర్వాత ఒకసారి ఆ ఎయిర్‌వే స్పాజమ్ రిలీవ్ అయిపోయిన తర్వాత వాళ్ళకి దగ్గు, ఆయాసం కొంచెం తగ్గుతుంది. తగ్గిన తర్వాత ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం లేదు, ఇన్‌హేలర్స్ వాడాల్సిన అవసరం లేదు అని అనుకుంటారు. బట్ ప్రాబ్లమ్ అది కాదు. మీరు ఎఫెక్ట్‌ని ట్రీట్ చేస్తారు. బట్ కాజ్‌ని ట్రీట్ చేయాలి ఎప్పుడు గూడా. మనం కాజ్‌ని ట్రీట్ చేస్తేనే ఈ ఎఫెక్ట్ అనేది మనకి తగ్గుతుందనమాట. దీన్ని సీజన్ వైజ్ డిసీజ్‌గా కూడా గుర్తించొచ్చంటారా? యాహ్! వెరీ గుడ్ క్వెషన్. ఆస్తమా సీజనల్ డిసీజే. కాకపోతే అదే చెప్తున్నాను గదా! ఆస్తమా ఎయిర్‌వే ఇన్‌ఫ్లమేషన్ అనేది బాడీలో ఉంటుంది గానీ, ఆ ట్రిగ్గర్స్ అనేవి సీజనల్‌గా ఉంటాయి. ఓకే. అంటే ఇప్పుడు చలికాలంలో చల్లగాలనేది చలికాలంలోనే ఉంటుంది. సో, అందుకని చలికాలంలో ఎక్కువ మనకి ఆస్తమా అటాక్స్ చూస్తాం మనం. వర్షాకాలంలో ఎక్కువ డ్యాంప్ అంటే మనకేమంటారు తడి ఎక్కువగా ఉంటుంది ఎయిర్‌లో. సో, ఆ హ్యూమిడిటీ ఎక్కువ అవ్వడం వల్ల గూడా మనకి ఆస్తమా సింప్టమ్స్ ఎక్కువగా వస్తాయి. మూడోదొచ్చేసి ఫ్లూ ఇన్ఫెక్షన్స్ అంటే మామూలు జలుబు అట్లాంటివి యూజువల్‌గా చలికాలము అండ్ వర్షాకాలంలో ఎక్కువగా ఉంటాయి. సో, దీస్ ఆర్ ఆల్ ట్రిగ్గర్స్. ఇవి ట్రిగ్గర్ చేస్తాయి ఆస్తమా అటాక్‌ని. బట్ యాక్చువల్‌గా ప్రాబ్లమ్ అనేది వాళ్ళ బాడీలోనే ఉంటుంది. ఇట్స్ లైక్ ఎయిర్‌వే ఇన్‌ఫ్లమేషన్. సో, అందుకని ఏంటంటే మనము పేషెంట్ల అవగాహన లోపం అని చెప్తున్నాను కదా! అవగాహన లోపం ఏంటి అంటే ఆస్తమా అన్నది ఎప్పుడో ఒకసారి వస్తుంది నాకు. సంవత్సరంలో ఒకసారో, 2 సార్లో వస్తుంది. నాకు దగ్గు, ఆయాసం వచ్చినప్పుడు నేను టాబ్లెట్స్, ఇన్‌హేలర్స్ వాడితే తగ్గిపోతుంది.